హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 1 సరికొత్త స్టోరీని స్టార్ట్ చేశాను. ఇది కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టోరీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. నచ్చలేనోళ్ళు దయచేసి చూడొద్దు. ప్రోమో చూసేద్దాం. అహంకారం, డబ్బు ఉన్న మన హీరో రిషి ఏదైనా కావాలి అనుకుంటే దక్కించుకునే మనస్తత్వం ఉన్నవాడు. అమ్మాయి శరీరం మాత్రమే కావాలి, మనసుతో పని లేదు. నచ్చిన అమ్మాయిని ఎంత డబ్బిచ్చైనా సరే తన సొంతం చేసుకుని తన జీవితంలోకి తెచ్చుకుంటాడు హీరో రిషి. ఇక ఆత్మాభిమానం, అందం ఆమె సొంతం. కాలం మిగిల్చిన గాయాలు గుండెల చాటున దాచి కుటుంబం కోసం బతికే మన మధుమిత హీరోయిన్. భిన్న మనస్తత్వాల వీరి కలయిక ప్రేమకి దారితీస్తుందో లేదా వైరానికి దారితీస్తుందో ఈ సిరీస్ చూసేద్దాం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది హైదరాబాద్ నగరం. వెన్నెల రాత్రి వేళ ఒక ఏరియా పబ్లో పార్టీ జరుగుతుంది. లైట్స్ అన్నీ ఆపేసి అక్కడక్కడ రంగురంగుల విద్యుత్ దీపాలు, లౌడ్ మ్యూజిక్తో అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ వేసుకుంటూ మందు తాగుతూ తూలుతూ ఉన్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోరు. అందరూ బాగా డబ్బులు ఎక్కువైన పిల్లలే, స్వేచ్ఛగా వదిలేసిన పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఖరీదైన కార్ల మధ్యలో ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ఒక 5.5 అడుగుల బాపు బొమ్మ, పెద్ద పెద్ద కళ్ళు, చిన్న గులాబీ రేకులాంటి పెదవులు, పసుపు మేనిఛాయ, నడుము వరకు జుట్టు, మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్లో దిగింది మన మధుమిత. ఇంకా తన ఫ్రెండ్ లత. ఇద్దరూ ఆటోవాడికి డబ్బులు ఇచ్చేసి అక్కడే నిలబడ్డారు కొంచెం బెరుగ్గా. లత, నాకు భయంగా ఉందే అని అంది మధు. నాకు మాత్రం మజాగా ఉందా ఏంటి? నాకు భయంగానే ఉంది. ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుంది. కానీ తప్పదు. నా కోసం ప్లీజ్, నా ప్రేమ కోసం నాకు తోడు రావే. ఇంక నిన్నేమీ అడగను, ప్రామిస్ అని అంది లత మధుతో. ఇలానే అంటావే, నీకు బాగా అలవాటైపోయింది. అయినా నీ లవర్కి బర్త్డే పార్టీ చేసుకోవటానికి ఇంకే ప్లేస్ దొరకలేదా ఏంటి? ఇక్కడ చేసుకుంటున్నాడు అంది విసుగ్గా మధు. అలా అనకే, ఏం చేస్తాం చెప్పు, వాడి రేంజ్ అది. మరి నన్ను పిలిచాక వెళ్ళకపోతే బాగోదు కదా, అర్థం చేసుకోవే. అయినా నీకు నాకు జాబ్ ఇచ్చి ఆదుకున్నాడు కదా పాపం మా వాడు అని అంది లత. అవునులే, నువ్వు ఇంకా అజయ్ గారు లేకపోతే ఈరోజు నేను చాలా కష్టాలు పడేదాన్ని అని హక్ చేసుకుంది మధు. చాలు చాలులేవే, పద లోపలికి అని లోపలికి వెళ్ళారు ఇద్దరు. లైట్లు వేసుకోలేదేంటే లత అని, చాలా వరకు చీకటిగానే ఉంది ఇక్కడ, నువ్వు నా పక్కనే ఉండవే ప్లీజ్ అని అంది కొంచెం భయంగా మధు. అబ్బా మొద్దు, పబ్ అంటే అంతేనే, అలానే ఉంటుంది, నీకు తెలీదులే, భయపడుకు, నేను ఉన్నా అని అంది మధు చెయ్యి పట్టుకుని లత. ఎక్కడా నీ బాయ్ ఫ్రెండ్ కనిపించడం లేదు? అదిగో అక్కడ ఉన్నాడు అంటూ చెయ్యి ఊపింది అజయ్ అంటూ. వీళ్ళని చూడగానే దగ్గరికి వచ్చాడు అజయ్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. హ్యాపీ బర్త్డే అజయ్ అంటూ చిన్నగా హగ్ చేసుకుంది లత. థ్యాంక్స్ లత అని అన్నాడు సంతోషంగా. హ్యాపీ బర్త్డే అజయ్ గారు అంటూ చెయ్యి అందించింది మధు. థ్యాంక్స్ మధు గారు అని అన్నాడు. రండి, అందరూ అక్కడే ఉన్నారు అంటూ పార్టీ జరిగే ప్లేస్కి తీసుకెళ్లాడు అర్జున్. అతని వెనకే ఇద్దరూ కూడా వెళ్ళారు. ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదేంటి అజయ్? నేను వచ్చేసాగా అని అంది ఎగ్జైట్ అవుతూ. నీతో పాటు నాకు ఇంకో ఇంపార్టెంట్ గెస్ట్ ఒకరు ఉన్నారు, తను వచ్చేదాకా కొంచెం టైం పడుతుంది అని అన్నాడు. ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ అండ్ నీ కజిన్ రిషి కదా? అవును, బాగా కనిపెట్టావు బేబీ, నీ మనసు నాకు బాగా తెలుసు అంటూ ముక్కు పట్టుకు ఊపుతున్నాడు. అందరికీ తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని పరిచయం చేస్తున్నాడు అజయ్ తన ఫ్రెండ్స్ అందరికీ. ఇదంతా చూస్తున్న మధుకి అప్పటి వరకు ఉన్న తన అనుమానం అదేనండి, ఇంత డబ్బున్నవాడు మా లతని నిజంగానే ప్రేమిస్తున్నాడా లేక వేరే ఉద్దేశం ఉందా అనే అనుమానం ఈ రోజుతో పోయింది మధుకి వాళ్ళిద్దరినీ చూసి. ఎప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం, సంతోషం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది మధు. ఈలోగా పబ్ బయట సర్రమంటూ రేంజ్ రోవర్ పడవలాంటి కారు వచ్చి ఆగింది. అందులోంచి 6 అడుగుల బుల్లెట్ లాంటి శాల్తీ దిగింది. బ్లాక్ కలర్ టీషర్ట్, దాని మీద సిమెంట్ కలర్ జాకెట్, బ్లాక్ జీన్స్, జిమ్ చేయటం వలన కండలు తిరిగిన బాడీ, షార్ప్ ఐస్, ఫెయిర్ స్కిన్ టోన్, యాటిట్యూడ్ లుక్తో స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే
అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. ఏదో సెలబ్రిటీ వచ్చినట్లు. అప్పటి వరకు ఉన్న మామూలు వాతావరణం అంతా కూడా అమ్మాయిల అరుపులతో, అబ్బాయిల పలకరింపులతో నిండిపోయింది. హాయ్ అంటూ అజయ్ వెళ్ళి రిషిని హగ్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్డే రా అని అన్నాడు స్టైల్గా. థ్యాంక్స్ రా నువ్వు వచ్చినందుకు కూడా అంటూ నవ్వుతూ పార్టీ స్టార్ట్ చేశాడు అర్జున్. అక్కడ వాతావరణం నచ్చని మధు అప్పటికే ఒక మూలగా వెళ్ళి కూర్చుంది. సిగరెట్ వాసనకి కడుపులో తిప్పి వాష్రూమ్కి వెళ్ళాలని చుట్టూ చూస్తుంది. అక్కడ వాష్రూమ్ బయట యారో మార్క్ చూసి అటు వెళ్తుంది. లత అజయ్తో మాట్లాడుతుంది. ఇంకా తానే అటువైపు వెళ్తుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి మీద ఒకరు పడిపోయి ముద్దులు హగ్గులు ఇంకా అద్దులు కూడా దాటేస్తారేమోనని వాళ్ళని చూసి దేవుడా ఏంటయ్యా ఈరోజు నాకు ఈ శిక్ష అని అనుకుంటూ తల దించుకుని వెళ్తుంది. సరిగ్గా వాష్రూమ్ దగ్గరలో ఒక కార్నర్లా ఉంది. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ముద్దులు వేడి నిట్టూర్పులు అమ్మాయి మూలుగుళ్ళు కొంచెం గట్టిగానే వినబడుతున్నాయి మధుకి. చిచి అని అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది. అసలు ఈ లతని అనాలి, అయినా తప్పదు. అజయ్ ఆఫీస్లోనే తనకి జాబ్ ఇప్పించాడు. ఇప్పుడు తనకి ఈ జాబ్ బాగా అవసరమని బయటికి వస్తూ ఉంటే ఇందాక వాళ్ళిద్దరిలో ఉన్న అమ్మాయిని ఎవరో పిలిచినట్టు వెళ్ళిపోతుంది. హే ఆగు అంటూ ఆమెను పట్టుకుని అనుకోకుండా మధు చెయ్యి పట్టుకుని లాగాడు మన రిషి. హే ఎవరు నువ్వు, వదులు నా చెయ్యి అని గట్టిగా గింజుకుంటుంది. ఆమెని చూస్తున్న రిషికి తనని చూస్తే మతిపోయింది. ఆ క్షణం ఇంతమంది అమ్మాయిలని చూశాడు కానీ ఇంకా అందగత్తెలను కూడా చూశాడు. కానీ ఎవరిని చూసినా కలగని ఫీలింగ్, తనని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. హే చెప్తుంటే నీకు కాదు, వదులు నన్ను అని అంది. ఇందాక చూసిన సీన్ గుర్తు చేసుకుంటూ ఇంకో అమ్మాయితో మనవాడు చేసిన రొమాన్సు. ఐ వాంట్ సెక్స్ విత్ యూ అని అన్నాడు వెంటనే. వాట్ అని అంది భయంగా అండ్ ఆశ్చర్యంగా. ఎస్ బేబీ ఏంటి వినిపించలేదా? సరే మళ్ళీ చెప్తా, నాకు నువ్వు కావాలి అని అన్నాడు. ఇంకా ఆ మరుక్షణం అతని చెంప చల్లుమనిపించింది మధు. అందంగా ఉండే ఆమె కళ్ళు కోపంగా ఎర్రగా అయిపోతున్నాయి. పెదాలు కోపంతో బాధతో అదురుతున్నాయి. ఇంకా రిషి వెనకాల అర్జున్ రెడ్డి మ్యూజిక్ ప్లే అవుతుంది. కోపంతో మెడ పట్టి దగ్గరికి లాక్కుని ఆమె పెదాలు అందుకుని తన కోపానంతా ఆ ముద్దులోనే చూపిస్తున్నాడు రిషి. అసలు మధుకి ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఒక్క సెకండ్ ఆమె బొమ్మలా ఉండిపోయింది. ఆమె పెదవులను పంటి కింద నలుపుతున్నాడు. ఆమె చేతులతో గుండెల మీద గుద్దుతుంది, వెనక్కి గింజుకుంటుంది. అయినా సరే ఒక్క ఇంచు కూడా కదలలేదు ఆ మనిషి. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి. ఆమె మెడ మీద ఉన్న చెయ్యి నడుం మీదకి తెచ్చి గట్టిగా పట్టి బిగించాడు. ఆమెకి ఊపిరాడడం లేదు. ఆమె పెదాలు ఇంకా ఇంకా నలిగిపోతున్నాయి. ఇంకా అతని కోపం తగ్గక గట్టిగా ఆమె పెదాల మీద ఘాటు పెట్టాడు. అంటూ ఆమె చాలా బాధగా మూలిగింది. పైకి బాధపడడానికి వీడి ఛాన్స్ ఎక్కడిచ్చాడు? నడుం మీద ఉన్న చెయ్యి నెమ్మదిగా ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు. అప్పుడు పెద్దగా ఉన్న తన కళ్ళు ఇంకా పెద్దగా చేసి భయపడుతుంది. ఆమె కళ్ళలోకి చూశాడు. ప్లీజ్ వదిలే అంటూ కళ్ళతోనే అర్థించింది. అప్పుడు ఆమెని ఫోర్స్గా వదిలేశాడు. ఆమె గోడకి గుద్దుకుని కింద పడిపోయింది. ఆయాసం ఇంకా తగ్గలేదు. కళ్ళల్లో నీళ్లు కొంచెం వంగుని ఒక కాలు మీద కూర్చుని ఆమె వైపు వేలు చూపిస్తూ, నాతో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది, అర్థమైందా? రిషి ముఖమంతా ఎర్రగా అయిపోయింది కోపంతో. ఇప్పటి వరకు మా అమ్మ నాన్న కూడా నన్ను కొట్టలేదు, నువ్వు కొట్టావు. అండ్ ఐ వాంట్ యూ నిన్ను వదలను, అండర్స్టాండ్? ఇంతకింత నరకం చూపిస్తాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. అతను చేసిన పనికి, అతనిచ్చిన వార్నింగ్కి ఆమె నిలువున గజగజ వణికింది. అలా ఎంతసేపు కూర్చుందో తెలియలేదు. తన కోసం లత వెతుక్కుని వచ్చే వరకు అక్కడే కూర్చుని ఉంది. మధు అంటూ వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేస్తే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి లతని పట్టుకుని ఏడ్చింది. ఏమైంది మధు, ఫోన్ చేసినా తీయవేంటి అని అంది లత కంగారుగా. ఏమీ చెప్పలేకపోతుంది ఆయాసం వల్ల. సరే పద వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని అంది లత. ఇక వెంటనే లేచి లతతో కలిసి ఆటోలో వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. ఇక రూమ్కి రాగానే లతని పట్టుకుని ఏడుస్తూ విషయం మొత్తం చెప్పింది మధు. ఎవడే వాడు అంది లత కోపంగా.
ఏమో తెలీదు అంది ఏడ్చుకుంటూ. పోనీలేవే, బాధపడకు, ఇక వదిలేయ్. పద భోజనం తిందాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే అంటూ రూంలోకి వెళ్ళి పడుకుంది. తర్వాత రోజు స్నానం చేసేటప్పుడు తన నడుం దగ్గర నీళ్లు పడి మంటగా అనిపించి చూసుకుంటే ఎర్రగా బ్లడ్ క్లాత్ అయి ఉంది. అక్కడక్కడ గోళ్లతో గీరుకున్న ఘాట్లు కూడా ఉన్నాయి. వెధవ రాక్షసుడు, రావణాసురుడు అని తిట్టుకుని రెడీ అయ్యి అద్దం ముందుకు వచ్చి తనని తను చూసుకుంది. మధు, నిన్న జరిగింది మర్చిపో. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయి. ఒక పిచ్చి కుక్క మీద పడిందని అనుకో అని నడుం దగ్గర ఆయింట్మెంట్ రాసుకుని లతాతో కలిసి టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తినేసి ఆఫీస్కి బయలుదేరారు. దారిలో మధు, నిన్న జరిగింది మర్చిపో. నీకు చెప్పనవసరం లేదు. నువ్వు ఇప్పటికే లైఫ్లో చాలా బాధలు పడ్డావు. ఇంకా ఇది కూడా మోయలేవు అని చెప్పింది లత. నాకు తెలుసు లత, నేను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా. నువ్వు కూడా ఇది మన వాళ్ళ దగ్గర అస్సలు చెప్పకు. చచా, నేను ఎందుకు అంటాను చెప్పు. అంటూ తన చెయ్యి చేతిలోకి తీసుకుని అభిమానంగా నవ్వింది చిన్నగా. అమ్మయ్యా, నవ్వేశావా? నాకింక ఇది చాలు అని ఇద్దరూ కూడా క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టారు. మరి అలాంటి రిషికి ఇలాంటి మనస్తత్వం ఉన్న మధుకి సెట్ అవుతుందా? ఏం జరుగుతుందో వచ్చే భాగాల్లో చూడాలి. దయచేసి ఈ స్టోరీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు నచ్చింది అని నేను భావిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.